ఎస్ స్నేహం అంటే అర్థం మాధురి ఏంటి? గారు సో ఒక చదువుకునే రోజుల్లోనో లేదంటే ఒక పెళ్ళి కాకముందు జరిగేటువంటి స్నేహాలు, జరిగేటువంటి పరిచయాలు, ఏర్పడేటువంటి పరిచయాలు, ఆ తర్వాత స్నేహంగా దారితీయడం అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్లుగా భార్యాభర్తలుగా మారడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం సొసైటీలో జరిగేది. కానీ నాకు తెలిసి సమాజం కూడా గుర్తెరుగుద్ది దట్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎదుర్కొన్నటువంటి విమర్శల కంటే, ఫేస్ చేసినటువంటి క్రిటిసిజం కంటే, బీయింగ్ ఎ మ్యారీడ్ ఉమెన్, చైల్డ్, మీకు పిల్లలు కలిగినటువంటి ఒక తల్లిగా మీరు ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం, విమర్శలు, సొసైటీని ఫేస్ చేసిన విధానం చాలా గ్రేట్. అంటే ఆ టైంలో అవన్నిటినీ కాదనుకుని దువ్వాడ శ్రీనివాస్ గారి వెనకే నిలబడాలి అన్న ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీని ఇంత ధైర్యంగా ఎలా ఫేస్ చేస్తున్నారు? అతన్ని చూసి వచ్చింది నాకు ఆ ధైర్యం. అతను ఉన్నారనే ధైర్యంతోనే నేనైతే ముందుకి నా లైఫ్ లీడ్ చేశాను. లేదంటే ఒకనొక టైంలో నేను చాలా అసలు మెంటల్ గా చాలా సఫర్ అయ్యాను. ఇప్పటికీ స్టిల్ సఫర్ అవుతూనే ఉంటాను. చాలా మంది ట్రోల్స్ చేస్తారు, కామెంట్ చేస్తారు. మరి ఏం చేయమంటారంటే మొన్న ఎవరో స్వేచ్ఛ చనిపోయింది, అలా చనిపోమంటారా? సూసైడ్ చేసుకోమంటారా? పిల్లల్ని వదిలేయమంటారా? మరి ఏం చేయమంటారు? లైఫ్ లీడ్ చేయమంటారా, చనిపోమంటారా? సో అలా ట్రోల్స్ కి భయపడి చనిపోయి నా పిల్లల్ని వదిలేసి నా లైఫ్ ని నాశనం చేసుకునే బదులు నా లైఫ్ నేనే లీడ్ చేస్తూ నాకు నచ్చినట్టు బ్రతుకుతూ నాతో ఒక 10 మందికి బ్రతికిస్తూ బ్రతకాలని నేనైతే డిసైడ్ అయ్యాను. మీరు సో ఈ డెసిషన్ లో నేనైతే ఒకటే చెప్తున్నాను లేడీస్ అందరికీ కూడా, ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో చేస్తున్నారని మీ లైఫ్ ని మీరు నాశనం చేసుకోవద్దు. మీతో పాటు మీ పిల్లల లైఫ్ ని కూడా నాశనం చేయొద్దు. మనం ఉంటేనే మన పిల్లలు బాగుంటారు. మనం బాగుంటే ప్రతి ఒక్కరు వస్తారు తప్పితే మన కష్టాలు ఉంటే ఒక్కడు కూడా మనకు వచ్చి ఎవడు కూడా ఆదరించడు. మీకు అవసరం వస్తే ఒక్కడు కూడా మీ అవసరం కూడా తీర్చాడు. మన కోసం మనమే నిల్చోవాలి, మన కోసం మనమే ఫైట్ చేసుకోవాలి. సో అదే స్పిరిట్ తో నేను ముందుకు వెళ్తున్నాను. నాకు బిగ్గెస్ట్ అసెట్ ఇందులో ఏదంటే నాకు శ్రీనివాస్ గారు చాలా పెద్ద అసెట్. సో అందుకనే నేనైతే నా లైఫ్ ధైర్యంగా లీడ్ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటికే నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా రోజు నేనైతే ట్రోల్స్ కి గురవుతున్నాను. ప్రతిరోజు కామెంట్స్ ఎవడో ఒకటి సంబంధం లేని వ్యక్తి, నా కోసం తెలియని వ్యక్తులు నా కోసం కామెంట్స్ పెట్టినప్పుడు ఒక ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకే వదిలేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎలా పెడుతున్నారో ఏంటో అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మహిళలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్కలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే తెలియాలి. అందరి లైఫ్ లో బాగుంటే మా లైఫ్ కూడా బాగుంటే మేము కూడా మా వైఫ్ అండ్ హస్బెండ్స్ మేము హ్యాపీగానే ఉంటాం. మేమెందుకు ఈ లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక పొలిటికల్ లైఫ్ లో ఉంటూ మా పొలిటికల్ జీవితాన్ని కూడా నాశనం చేసుకొని మేము ఇలా నిల్చున్నాం అంటే మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత సఫర్ అయ్యే కదా ఈ సిచ్యువేషన్కి వచ్చి ఉంటామో అర్థం చేసుకోండి. లేదంటే ఇంకా కర్మ, మీరు ట్రోల్స్ చేస్తే ట్రోల్స్ చేసుకోండి. యా, అయితే అంటే మీకు దువ్వాడ శ్రీనివాస్ గారు స్టాండ్ తీసుకున్న తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు మీ వెనక ఉండుంటారు. అసలు ఆ స్టాండ్ తీసుకుంటున్న టైంలో సో ఈ ఎలిగేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి, కుటుంబంలో కలహాలు వస్తున్నాయి. సో అప్పటికి మీ మధ్య స్నేహం ఉంది. సో ఆ టైంలో బట్ అంత సపోర్ట్ మీకు ఇండివిజువల్గా మీరు డెసిషన్ తీసుకోవడానికి మీ వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీ హస్బెండ్ ఉంటారు, మీ పిల్లలు ఉన్నారు. సో ఆ టైంలో వాళ్ళందరినీ ఒప్పించడానికి దివ్యల మాధురి గారు ఏం చేశారు? ఒప్పించడానికి అంటే అప్పటికే మా హస్బెండ్ కి నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం వాణి గారి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనప్పుడు మా ఇద్దరం డెసిషన్ తీసుకొని సెపరేట్ అయ్యాం. సెపరేట్ అయిపోయినా నా పిల్లలకి నా గురించి తెలుసు, నా పిల్లలు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు, నా పిల్లలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తెలుసు. మీరు అన్న సందర్భంలో మీ ఇద్దరం ఒంటరి అయిపోయింది. అవును, ఇద్దరమే. బట్ నాకు ఒకటి మాత్రం చాలా అప్రిసియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీ హస్బెండ్ యొక్క ఒక వీడియో లీక్ అయింది. ఆయన మీ మీద చాలా ఎక్స్ హస్బెండ్ చాలా మిమ్మల్ని ప్రేస్ చేస్తూ నాకు నమ్మకం ఉంది, ఆవిడ ఎటువంటి తప్పు చేయదు. సో ఆ వీడియో మీకు చాలా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు ఆ టైంలో. సో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మీ ఎక్స్ హస్బెండ్ మీకు సపోర్ట్ చేయడం ఏమనిపిస్తుంది? నా కోసం వాళ్ళకి తెలుసు కాబట్టి అందరికీ నా గురించి వాళ్ళు నిజమే చెప్పారు. ఎవరిని ఎన్ని ఏమంటారు, ఎన్ని కామెంట్స్ చేసినా దేనో కదా, నా గురించి వాళ్ళకి తెలుసు కదా. ఎన్ని ప్రాబ్లమ్స్ మా ఇద్దరి మధ్యన వచ్చినా సరే నా క్యారెక్టర్ ఏంటో ఫ్యామిలీ అందరికీ తెలుసు కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి నా కోసం ఒక మాట కూడా మాట్లాడలేదు. లేదంటే అందరిలాగా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడేవారు కదా. ఓకే.